నేనే వెళ్ళిపోయాను. ఆఫ్ కోర్స్ మీరు వెళ్ళిపోయారంటే దాంట్లో కూడా ఏదో ఎక్కడన్నా కలవటానికి అప్పుడు అపోజిషన్ ఉండగా ఎస్, కానీ అధికారంకి వచ్చిన తర్వాత అధికారం వచ్చినాక నేను లేనుగా పార్టీ. లేరు, మీరు పార్టీలో లేరు. ఏనాడు కూడా మీరు కలుద్దామన్న ప్రయత్నం అయితే చేశారా? ఏం లేదా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎమ్మట పడ్డాడు అన్నట్టు వస్తుంది. ఓకే, ఎప్పుడో 2-3 సార్లు పిలిస్తే వెళ్ళి కలిశాను కానీ. ఓకే, ఆ ఇల్లు కట్టించిమ్మని మిమ్మల్ని అడిగారా? కట్టించిమ్మన్నారా? లేకపోతే మీ అంతటి మీరుగా జగన్మోహన్ రెడ్డి ఈ హౌస్ క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నారా? నేనప్పుడు ఎలక్షన్ ముందు ఇక్కడ హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఉండి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు, మేము విజయవాడకు మారాలని చెప్పాను. సరే, వాళ్ళకి వీళ్ళకి చెప్పారు అద్దెకి తీసుకుందామని. అదే తీసుకుందామంటే బిల్డింగ్స్ చూశారు. అది వద్దులే అని అనేవాడు. నేను సజెస్ట్ చేశాను, ఇట్లా కొని 2 ఎకరాలు కొనుక్కొని కట్టేసుకుంది, మీరే చూడండి అన్నాడు. ఓకే, మా వాడు ఈ లేఅవుట్ చేస్తామంటే దీంట్లో సపరేట్ చేసి ఆఫీసు. మీ అబ్బాయి లేఅవుట్ లో దాంట్లో వచ్చింది. కన్స్ట్రక్షన్ అంతా కూడా మీరే చూసారు, వాస్తు ప్రకారం కట్టడం కానీ వ్యవహారం. వాళ్ళకి వాస్తున్నా లేకపోయినా మీరు వాస్తు ప్రకారం అయితే కట్టించారు అని విన్నా నేను. నిజమేనా? దాంట్లో వాస్తు ప్రకారమే ఉన్నాయి ఆఫీస్ కానీ ఇల్లు కానీ. బట్ యూసేజ్ లో అట్లా వాడలేదు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేది ఏదో ఆగ్నేయ మూలగా వెళ్ళడం. కరెక్ట్. ఆఫీస్ మీరు చూసారా? చూసాను. ఇల్లు ఆఫీస్ చూసాను, 2 చూసాను. ఇల్లు ఆఫీస్ చూసినప్పుడు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే ఈశాన్యం వెళ్ళి బయట షెడ్ కట్టాం, చైర్లు వేసాం. రోజు 100 మంది అన్న వాళ్ళు వీళ్ళు వస్తే అర్జీలు వస్తాయి. రాజశేఖర రెడ్డి కలిసేవాడు అందరినీ. బయటకు వచ్చి అందరినీ కలిసి చెప్పి నార్త్ నుంచి ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించాం. అక్కడికి వెళ్ళి ఆయన స్మరించుకొని ఇక లోపలికి వెళ్తారు. అది వదిలేసి ఒక వేలా కట్టుకొని ఆగ్నేయ మూల నుంచి ఆఫీస్కి వెళ్ళేవాడు. అది కరెక్ట్ కాదు. ఆ పక్కన విల్లాలు కూడా మీరే కట్టించారండి? విల్లాల్లోనే ఇదొక ప్రాజెక్ట్. విల్లాల్లోనే ఇదొక ప్రాజెక్ట్. విల్లాలే మెయిన్. దాంట్లో నా ఇల్లు ఉంది. ఇంకా ఇప్పటికీ వెళ్తూ ఉంటారా? అప్పుడప్పుడు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు మరి అక్కడ కనిపిస్తూనే ఉంటారుగా వాళ్ళంతా? అందరూ ఉంటారు కదా దాంట్లో. విజయసాయి రెడ్డి అక్కడే ఉంటాడు. అవును. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా అక్కడే ఉంటారు. పెద్దిరెడ్డి. ఇప్పటికీ కొంచెం సంబంధాలు అయితే ఉన్నాయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో? సంబంధాలు కలుస్తూనే ఉంటాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా నేను కలుస్తూనే ఉంటారు. వాళ్ళు మా ఆఫీస్కి వస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అందరితోటి. రాజకీయాలు వేరు, పర్సనల్ రిలేషన్స్ వేరు. పర్సనల్ రాజకీయాలు కలపం పర్సనల్. ఆదిశేషగిరిరావు గారిని మేము కూడా ఒక మంచి పదవిలో చూడాలని అనుకుంటున్నారు చాలా మంది. చూడాలని అంటే కొంత టైం పడుతుందా? ఇంకా మీ ఆరోగ్యం సహకరిస్తుందా? మీ ఏజ్ సహకరిస్తుందా? దానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లోకి ఒక స్టేజ్కి వెళ్ళటానికి? రాజకీయాలు అంటే కంటెస్ట్ అనే కానీ లేకపోతే ఏదన్నా ఒక మంచి పదవిలో మీరు ఉండటం కానీ? ఇప్పుడు టీటీడీ చైర్మన్. సో మీరు కూడా టీడీపీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, ఫ్యామిలీ కూడా కలిసే ఉంది. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడన్నా ఆ ప్రపోజల్ ఏమన్నా మీ దగ్గర దాకా వచ్చిందా? మీరు ఎప్పుడన్నా అడగటం కానీ ఏదన్నా చేశారా? నేను ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు. అవును, అడగరు. ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత చేయటమే తప్ప నేనే ఫుల్లీ ఆక్యుపైడ్ మై సెల్ఫ్. నాకు చాలా ఉండే పనులు నాకు ఉన్నాయి. ఏదన్నా ఓ పని చెప్తే చేయమంటే చేస్తాను. ఫలాందని ఎప్పుడు అడగను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఆయన విన్ అయిన తర్వాత కలిశారు కదా ఆయన? కలిసామంటే ఏదో జనంలో కలవటే తప్ప గ్రూప్లో. జనం అంటే అంతే, గ్రూప్లోనే 1-to-1. అంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నారు కదా. మినిస్ట్రీ ఫార్మేషన్, లేదా ఏదో ఢిల్లీ, లేదా ఈ కోలిజన్ పార్ట్నర్షిప్లో కోలిజన్ పార్ట్నర్స్తో ఉండే తలకాయ నొప్పులు, లేదా ఢిల్లీలో ఉండే కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం అండి? ఫార్చునేట్గా అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా, దానివల్ల కూటమి ఒత్తిళ్ళు ఈయన మీద ఉండవు. అవును. ఫార్చునేట్గా ఆయనకు ఏంటంటే బీజేపీకి అక్కడ అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు కాబట్టి ఈయన పదవుల కన్నా కూడా డబ్బు తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నారు. స్టేటు అభివృద్ధి చేయాలని, అది పోలవరం కానీ, క్యాపిటల్ కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ, లేకపోతే పోర్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సెంట్రల్ సపోర్ట్ వీలైనంత వరకు కాన్సన్ట్రేట్ చేసి తీసుకొస్తారు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఈ 5 ఏళ్ళు మనం ఆంధ్రప్రదేశ్ని మరో కోణంలో చూడవచ్చు, మరో కొంత అభివృద్ధి అయితే గట్టి కనిపిస్తుందని అంటారు? డెఫినెట్గా అంతవరకు చేయగలరు. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకున్నాయి, అవన్నీ ఎట్లా ఉంటాయి? కానీ లోటు బడ్జెట్లో నడుస్తుంది. దాదాపుగా 13 లక్షల కోట్ల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెట్టబడింది. దాన్ని మీరు
మరి ఆ టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం మళ్ళీ పుంజుకుని పైకి వస్తామని చెప్పి ఎట్లా విశ్వసిస్తారు? ఇప్పుడు 13 లక్షల కోట్లు అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత ఉంది? సరే, అది లెక్కేసుకుంటే చాలా ఉంటుంది. అది గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి ఎంత ఉంది? ఓకే. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. ఎస్. గోయింగ్ అంటే ఇప్పుడు రెవెన్యూ బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ మొత్తం శాలరీస్కి పెన్షన్స్కి వాడికి పోతాయి. అవును. రెవెన్యూ ఏ ఆదాయం అవును, ఏ ఆదాయం అన్నీ కలిపి వాడికి పోతాయి. ఏమన్నా తెచ్చే అప్పులు ఉంటే పాత అప్పులు ఇంటి వడ్డీలు కట్టడానికి సరిపోతాయి. ఎస్. పైన ఏదో కొంచెం మిగులుతుంది చేస్తారు. ఏదైనా సెంట్రల్ అసిస్టెన్స్ వస్తేనే అవును డెవలప్మెంట్ కార్యక్రమాలు. అవునండి. సో సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో చంద్రబాబు గారు ఈసారి సఫలీకృతులు అవుతారు. అవుతారని అనుకుంటున్నాను నేనైతే. ముందు మేజర్గా పోలవరం R&R ప్యాకేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ కావాలి. ఎస్. అవును. అది 10 ఏళ్ళుగా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు సాధిస్తారు. దాంతో అది అయిపోద్ది పోలవరం. సరే, ఇటు పక్కన అమరావతికి ఏదో 10,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళు విభజన చట్టంలోనే ఉంది. అవును, అది తీసుకొస్తారు, కడతారు. సరే.